హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కూల్ కుక్ రజియా. ఈరోజు మనం గోరు చిక్కుడుకాయ కూర చేయడం చూద్దాం. ఈ గోరు చిక్కుడికి చాలా పేర్లు ఉన్నాయి. ఇటు సైడు మన ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇటు సైడ్ ఈ గోరు చిక్కుడుకాయ అంటారు. కర్నూలు తెలంగాణ అటు సైడ్ గోకరకాయలు అంటారు. కడప రాయలసీమ సైడ్లో మట్టికాయలు అంటారు. వీటిని ఈనెలు తీసి శుభ్రం చేసి కొంచెం ఉప్పు నీళ్ళు వేసి ఉడకబెడదాం. ఈలోపు ఒక ఉల్లిపాయ, 2 టమోటాలు సన్నగా కోసుకున్నాను, కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు. చూసుకోండి, ఈ గోరు చిక్కులు ఉడికిపోయి ఎక్కువ నీళ్లు పోయొద్దండి, సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూకుల్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. తర్వాత టమోటా ముక్కలు కూడా వేసాము. ఈ గోరు చిక్కుళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది, కానీ చాలామందికి ఎందుకో నచ్చదు. కానీ ఇలా చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇది చపాతీలేకి, అన్నంలేకి, సంగట్లేకి, రొట్టెలేకి, దేంట్లోకి తిన్నా బాగుంటుంది. ఈవెన్ బిర్యానీలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కొంతమంది కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేస్తారు, కానీ అలా ఉడకబెడితే ఫ్లేవర్ పోతుంది, దాంట్లో మెత్తగా పేస్టీ లాగా అనిపిస్తుంది. ఈ టమోటాలు వేగిపోయాక మనం ఉడకబెట్టుకున్న గోరు చిక్కుళ్ళు ఇందులో వేసుకుంటున్నాం. వేసుకొని కలియబెట్టేసుకున్నాం. గోరు చిక్కుళ్ళు అంటే చాలా ఫైబర్ ఉంటుంది, ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వెజిటబుల్స్లో ది బెస్ట్, చిక్కుళ్ళలో బెస్ట్ చిక్కుడు అనమాట. ఇందులో కావాల్సిన పొడి మసాలాలు మనకు కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి అనేది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఉప్పు, పసుపు, కారం ఇవి మాత్రమే కావాలి మనకు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని కలిపేసుకుందాం. కారం మాత్రం మన ఇష్టం వచ్చినంత, మనకు నచ్చినంత, మీరు తినేంత వేసుకోండి. అందుకే నేను ఇప్పుడు కారం, ఉప్పు కొలతలు చెప్పను, ఎందుకంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసేసుకోవడమే. ఇవన్నీ వేసాక కాస్త కలిపేసి కొంచెం నీళ్లు చిలకరించి, అంటే ఒక 4 స్పూన్ల నీళ్ళు, ఎందుకంటే ఈ మసాలాలన్నీ కూడా వాటికి పట్టాలి. ఆల్రెడీ టమోటాలు వేగిపోయాయి, మనం గోరుచిక్కులు కూడా ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన పని లేదు. 2 నిమిషాలు కొంచెం నీరు చల్లి ఉడకబెట్టేసుకుంటే వేడి వేడి గోరు చిక్కుడు కూర రెడీ.